వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ నెల 3వ తారీఖు అండి, 3/10/25 తునిపట్నంలో మార్నింగ్ ఏమో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి. అది ఎక్కడంటే తుని టౌన్లో నర్సీపట్నం బస్ స్టాప్ అని ఒకటి ఉంది. అక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంది. ఆ ఫ్లైఓవర్ కిందనే ఈ డెడ్ బాడీ ఒకటి పడి ఉంది. మేల్ డెడ్ బాడీ, ఏజ్ అరౌండ్ ఒక 30-35 ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు 3 బృందాల కింద పెట్టామండి. పెట్టినా కూడా ఆ రోజు సరైన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. తర్వాత జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఈ అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పరిశీలించి సార్ కొన్ని డైరెక్షన్ ఇచ్చి తర్వాత రోజు ఏం చేస్తుంటే 9 బృందాల కింద పెట్టారు. మొత్తం మన సబ్ డివిజన్ నుంచి జగ్గంపేట సిఐ గారు, ప్రతిపాటి సిఐ గారు, తుని రూరల్ సిఐ గారు, అలాగే ఎస్ఐస్ కిల్లంపూడి, తొండంగి, ఇలా అన్ని చోట్ల నుంచి కూడా ఎస్ఐస్ వచ్చారు. వచ్చిన తర్వాత స్పెషల్గా చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక ఆస్పెక్ట్ తీసుకుని చేయడం వల్ల మనకి ఈ కేసులో కీలకమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం బేస్ చేసుకుని మిగిలిన వివరాలను చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని మనం ఒక ప్రాథమికంగా అన్ని ఆధారాలు రుజువైన తర్వాత ఈ కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందండి. బొట్టి సురేష్, తర్రా ప్రసాద్ అని చెప్పేసి. ఇద్దరు కూడా ఎక్కడైతే నేరస్థలం ఉందో ఆ నేరస్థలంలో ఈ చిత్తుగాజలు ఏరుకుని జీవిస్తున్నారండి. ఈయన ఇందులో చనిపోయిన వ్యక్తి తానా రప్పలనాయుడు అని చెప్పేసి, ఈయన నర్సీపట్నం ఏరియా, ఈ ఎర్రకన్నపాలెం అని చెప్పేసి నర్సీపట్నం రోడ్ల కింద వస్తుంది. ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి. ఈయన దురదృష్టం ఏంటంటే ఈయన ప్రైవేట్ కంపెనీలో నెల్లూరులో పనిచేస్తూ ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మీద చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి. దాంతో ఏంటంటే ఈయన మనసు బాగోక తుని నుంచి నర్సీపట్నం వచ్చాడు. ఆ నర్సీపట్నం వచ్చే వాళ్ళు ఆ నర్సీపట్నం బస్ స్టాప్ అది మ్యాక్సిమం అక్కడే దిగుతారు. ఈయన కూడా అక్కడే దిగాడు. ఈయనేమో దిగులుగా ఉండడం, ఒంటరిగా ఉండడం, ఇదంతా గమనించి ఇందులో ఉన్న ముద్దాయిలు ఇందులో చనిపోయిన వ్యక్తులు కలిపి త్రాగడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఒక దురుద్దేశం కలిగింది. ఈయన దగ్గరేమో ఫోన్ ఉంది, కాస్ట్లీ ఫోన్ ఉంది, తర్వాత ఈయన దగ్గర ఇంకా క్యాష్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక దురుద్దేశం కలిగి చంపేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి దానికి ఆశపడి వీళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ ఉన్న ఒక రాయి ఒకటి, అక్కడ పడి ఉన్న ఒక ఐరన్ రాడ్ ఒకటి, ఈ రెండింటితోని ఉపయోగించి అక్కడే వీళ్ళు చంపేశారండి. చంపేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ఆ ఫోన్ ఉందో మరి ఏమనుకున్నారో తెలియదు, ఆ ఫోన్ ఏమో అక్కడ కవర్ పడేసారు అన్నమాట. కవర్ పడేసిన తర్వాత మనకి క్లూ ఇంకేం లేదు. ఆ సెల్ ఫోన్ కవర్ ఒకటి ఉంది, అక్కడ బస్ టికెట్ దొరికింది. చుట్టుపక్కలేమో ఈ ప్రభుత్వ వరాలు ఉండే లేకపోతే వాణిజ్య సంస్థ పెట్టిన కెమెరా ఉంది. అది బేస్ చేసుకుని మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళిన తర్వాత మనం ఆధారాన్ని సేకరించి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి తాలూకా అప్పో ఫోన్ ఏదైతే ఉందో అది రికవర్ చేసాం. తర్వాత ఏమో ఆ ఫోన్కి పోచి కూడా మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఏమో ఐరన్ రాడ్ కూడా ఈ కేసులో నేరానికి ఉపయోగించేది ఏదైతుందో దాన్ని కూడా రికవర్ చేశాము. ఈరోజు 7వ తారీఖుని ఉదయం 10 గంటలకు తునిలో ఈ కేసు సంబంధించి సిఐ గారు, తుని టౌన్ సిఐ గారు గీత రామకృష్ణ గారు అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా మనకి ప్రతిపాడు మేజిస్ట్రేట్ గారు, ప్రజెంట్ మేజిస్ట్రేట్ గారు వారి దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసిందే. 14 రోజులు రిమాండ్ ఇవ్వడం, తర్వాత దర్యాప్తులో ఇంకా పూర్తి చిన్నపాటి ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన రిపోర్ట్ కానీ ఇవన్నీ ఉన్న తర్వాత ఈ కేసు కోర్టు ముందు తీసుకుంటారు. అంటే నేర చరిత్ర లేదు కానీ వీళ్ళ గురించి చాలా బ్యాడ్ అక్కడ ఉన్నాడు. అంటే బాధ్యత రహితంగా తాగుతూ తిరుగుతుంటారని చెప్పి అక్కడ ఏరియా కూడా చాలా చిందరవందరగా ఉంది. అక్కడేమో ఏంటంటే మేము కూడా మున్సిపాలిటీ యొక్క సహాయం తీసుకొని లైటింగ్ కానీ క్లీన్లీనెస్ చేస్తే ఇలాంటి ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇలాంటి వ్యక్తులు అక్కడ చేరకుండా ఉంటారని చెప్పేసి పోలీస్ పహారా కూడా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఎవరిదండి? అందులో ఒక వ్యక్తికి అయితే ఆధార్ కార్డు కూడా లేదు. ఇప్పుడు మేము ఏంటంటే ఆయన మేజిస్ట్రేట్ గారి ముందు పెట్టిన తర్వాత దాన్ని ఏదైతే చట్టపరమైన మార్గం ఉందో దాని ద్వారా ఆధార్ కార్డు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయనకు ఆధార్ కార్డు ఉంది. వీళ్ళు ఏంటంటే
ఈ చెత్తగా అయితే ఏర్పడం, స్క్రాప్ ఏర్పడం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.